కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు లేఖన భాగాన్ని చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాల్లో అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమోనని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త, దేవుని కృప నుండి తప్పిపోతారేమోనని అన్నాడు. దేవుని కృప మానవ జాతికి కల్వరి శిలువలో ప్రత్యక్షపరచబడింది. యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో దేవుని కృప మనుషులందరికీ బయలుపరచబడింది. ఎవరైతే యేసు ప్రభు రక్తం చేత కడగబడి పాపాలు కడిగేసుకుంటాడో అతడు దేవుని కృపలో ప్రవేశించినట్టు లెక్క. దేవుని కృప పొందే స్థలము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో దేవుని కృప ఉంటుంది. లోకంలో దేవుని కృప ఉండదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దానికంటే ముందు తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని కృప ప్రత్యక్షమైన స్థలము యేసు ప్రభు యొక్క శిలువ మరణం. 2వ అధ్యాయం 11వ వచనంలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. దేవుని కృప రక్షణకరమైంది, రక్షించేది. భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బతుకుచూ ఉండవలనని కృప బోధిస్తుంది. కృప యొక్క స్వరము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి యేసు ప్రభు ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి బ్రతికే ఈ జీవితంలో స్వస్థ బుద్ధి, నీతి, భక్తి ప్రాముఖ్యమైనవి. 3 సంగతులు చెప్పాడు. స్వస్థ బుద్ధితో బతుకు, నీతితో బతుకు, భక్తితో బతుకు. ఒకడు దేవుని కృపలో నిలిచి ఉండాలంటే భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ బతకాలి. బుద్ధికి స్వస్థత కలిగి ఉండాల. ఆరోగ్యకరమైన బుద్ధి. అనారోగ్యకరమైన బుద్ధి కలిగిన వాడు, బుద్ధికి రోగం ఉంది. ఏంటి బుద్ధికి రోగం? తన మనసులో ద్వేషము, కలహము, కపటము, దురాశ అని పెట్టుకున్నవాడు బుద్ధికి రోగం కలిగిన వాడు.
అలాంటి వాడు కృపలో నుండి తప్పిపోతాడు, కృప పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుని కృప ప్రత్యక్షమైన స్థలము యేసుప్రభు యొక్క శిలువ మరణం నందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క కృపలో ప్రవేశించారు. ఇది దేవుని కృప. దేవుని కృప దేవుని ఉగ్రత నుండి రక్షింపబడడం. దేవుని కృప దేవుని ఉగ్రత నుండి రక్షింపబడడం. దేవుని కృప నుండి రక్షింపబడిన వాళ్ళు ఎవరు అంటే క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు కృప పొందారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ మాట తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడంటే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు యేసు ప్రభు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై అన్నాడు. చూడండి, ప్రవేశము గలవారమై దానిలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాము. చాలు, దేవుని కృప పొందుకున్నాం. బాప్తిస్మంలో దేవుని కృపలో ప్రవేశం కూడా వచ్చింది. క్రీస్తు సంఘంలోకి మనం ప్రవేశించాం. క్రీస్తు సంఘంలో ప్రవేశించిన మనము దాంట్లో నిలిచి ఉంటే కృపలో నుండి తప్పిపోం. ఎవడైతే దేవుని కృపలో నుండి క్రీస్తు ప్రభు సంఘంలో నుండి తప్పిపోతాడో వాడు కృప కోల్పోతాడు. హెబ్రీ రచయిత వాస్తవంగా ఎవరో తెలియదు మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక ఎవరు రాశారో తెలియదు. అయితే పరిశుద్ధాత్ముడే హెబ్రీయులకి ఉత్తరం రాశాడు. హెబ్రీయులు అబ్రహాం సంతానం. ఈ అబ్రహాం సంతానం వాళ్ళు అపోస్తలుల దగ్గర వాక్యం విన్నవాళ్ళు. వీళ్ళు మొదటి శతాబ్దపు క్రైస్తవులు హెబ్రీయులు. ఈ హెబ్రీయులు క్రీస్తునందు విశ్వాసం ఉంచి కృపలోకి ప్రవేశించారు. ప్రవేశించిన వీరు ఏమయ్యారంటే పాత జీవితానికి వెళ్ళడానికి పాత ఆలోచనలు చేస్తున్నారు. పాత జీవితానికి అంటే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితాన్ని కొనసాగించడానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ హెచ్చరించాడు, ఈ కృపలో నుండి తప్పిపోతారేమో జాగ్రత్త అన్నాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు పొందిన ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటారు? గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. రక్షణను నిర్లక్ష్యం చేసేవాడు కృపలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. 2వ అధ్యాయం 1వ వచనం నుండి, కావున మనము బాగా గుర్తుపెట్టుకోండి, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విన్న సంగతుల యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలనని. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతల అపోస్తలుల ద్వారా స్థిరపరచబడిన వాక్యం దేవదూతల ద్వారా స్థిరపరచబడిన వాక్యము ప్రతి అతిక్రమం అంటే ప్రతి పాపమును, ప్రతి అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల
ఎలాగో తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభించబడి దేవుడు తన చిత్తానుసారంగా చేసిన సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం అపోస్తలతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండగా వారి చేత మనకు దృఢపరచబడి వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. మనము మాట్లాడుచున్న ఈ లోకము రాబో లోకమును ఆయన దూతలకి లోపరచలేదు. చాలు. కాబట్టి హెబ్రీలకి పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? మీరు విన్న వాక్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటారు? మీరు విన్న వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. విన్న వాక్యాన్ని విడిచిపెడితే, నిర్లక్ష్యం చేస్తే దేవుని కృప తప్పిపోయే ప్రమాదం ఉంది, తప్పిపోతాడు. విన్న వాక్యానికి శ్రద్ధతో అవలంబించకపోతే మనుషుడు దేవుని కృప కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుని కృపలో నిలిచి ఉంటేనే ఉగ్రత నుండి రక్షణ ఉంటుంది. పితరుల కాలంలో దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప ప్రత్యక్షమైన స్థలము నోవాహు ఓడ. నోవాహుకు దేవుని కృప అందించబడింది. నోవాహు, నువ్వు నా కృప పొందావు అన్నాడు దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయం నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కృప పొందాడంట నోవాహు. 6వ అధ్యాయము 7-8 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండము 6వ అధ్యాయం 7-8 వచనాల్లో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకోకుండా తుడిచివేస్తున్నా, నా ఉగ్రత వచ్చింది అని చెప్పాడు. ఎలాగనగా వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. అది సమాచారం. దేవుడు కృప పొందాడు నోవాహు. దేవుని కృప పొందిన నోవాహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. 40 దినములు పగుళ్ళు రాత్రుళ్ళు ప్రచండమైన వర్షం కురిపిస్తాను నాయన, నువ్వేం చేస్తావంటే ఓడ సిద్ధం చేయి, చితిసారపు మానుతో ఓడ సిద్ధం చేయి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే నోవాహు ఓడ సిద్ధం చేశాడు. ఓడ సిద్ధం చేసి మనుషుల్ని పిలిచాడు. రండిరా బాబు, దేవుడు వర్షాన్ని కురిపిస్తాడంట, మహా ఉగ్రత, కాబట్టి రండి అని నోవాహు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించితే ఆ సువార్తకు ఎవరూ లోబడలా. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో ప్రవేశించింది. ఓడలో దేవుని కృప పొందే స్థలం అది. ఓడలో వాళ్ళు కృప పొందారు. ఆ రీతిగా ఈ రోజున దేవుని కృప దొరికే స్థలం ఏంటంటే క్రీస్తు సంఘం. ఒకడు క్రీస్తు సంఘంలో ప్రవేశించిన తర్వాత దాంట్లోనే నిలిచి ఉండాల, మరణం వరకు దాంట్లోనే నిలిచి ఉండాల. తప్పిపోయాడు అనుకో, లేదా నిర్లక్ష్యం చేశాడు అనుకో, అశ్రద్ధ వహించాడు అనుకో, ఏమైపోతాడు? కృపలో నుంచి తప్పిపోతాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసిన మాట అది. నోవాహు దేవుని కృప పొందాడు. కాబట్టి దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డాడు. ఈ రోజున దేవుని ఉగ్రత, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచని వానికి ఉగ్రత ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం
క్షమించండి 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసముంచువాడే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉంటది. సమాచారం దేవుని ఉగ్రత, ప్రచండమైన దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత మామూలుది కాదు, మనుషుడు తాళలేడు. ప్రకటన గ్రంథం దేవుని ఉగ్రత యొక్క రూపం ప్రకటన గ్రంథంలో తెలియజేశాడు. ఎంత భయంకరంగా ఉంటుందో దేవుని ఉగ్రత. మనుషుడు దాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు, దాన్ని అనాలోచనగా ఆలోచన చేయకూడదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమీ కలపబడకుండా అదిగో దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు తాగును. ఎవడు వాడు? 9వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగముకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి క్రూర మృగము రోమ ప్రభుత్వం, దాని యొక్క ప్రతిమ రోమ మతం అంటే లోకం యొక్క మతం. లోకాన్ని ఎవడైతే వెంబడిస్తాడో, లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడి పరిస్థితి, వాడి గతి వాడికి ఉంటుంది. ఏంటి? దేవుని ఉగ్రత ఉంటది అని చెప్పేశాడు. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్ర అను ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడునదిగో. గొర్రెపిల్ల ఎదుటను దేవదూతల ఎదుటను అగ్ని గంధకాల చేత బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు ఒకరోజు కాదు, యుగ యుగాలు అది సమాచారం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు ఉండును. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కాబట్టి మనుషుడు దేవుని కృపలో ప్రవేశం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రవేశించిన వారు ఆ కృపలోనే నిలిచి ఉండడం మరి ప్రాముఖ్యమై ఉంది. కృపలో నుంచి తప్పిపోతారేమో. జాగ్రత్తగా చూసుకోండి. మనుషులు వారి ఆలోచనలు, వారి మనస్సు ఒకసారి ఉన్నట్లుగా ఇంకోసారి ఉండదు. కారణం ఏంటంటే లోకం చేత కొట్టబడతాడు మనిషి. లోకం చేత కొట్టబడుతున్న వాడు కృపలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. నిర్ణయము స్థిరమైనదై ఉండాలా. ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని అలాగే జరిగించాలి, అంతే కాదు. ఏమైనా కానీ అలాంటి వాడు కృపలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక విధమైన ఆలోచన, పరిస్థితులు మరొక విధంగా వచ్చినప్పుడు ఇంకో విధంగా, ఇలాగ ఆలోచనలో తిరిగేవాడు కృపలో నుంచి తప్పిపోతాడు. హెబ్రీల పరిస్థితి అదే. సత్యవాక్యాన్ని విన్నారు. సత్యవాక్యాన్ని విన్న తర్వాత వారి భక్తి జీవితము అద్భుతం. ఎంత అద్భుతం అంటే నిజంగా చెప్పడానికి మనకు
ఆ జీవితం లేదు, మనకు ఆ జీవితం లేదు, మనకు సిగ్గేస్తుంది. అంత అద్భుతంగా బతికారు వాళ్ళు. అపోస్తల హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులు సత్యవాక్యాన్ని వినిన తర్వాత వారి జీవితము అద్భుతం. క్రీస్తు ప్రభు కొరకు శ్రమలు అనుభవించారు. 10వ అధ్యాయము 32వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 10వ అధ్యాయం 32వ వచనం నుండి, ప్రభువు అయితే మీరు వెలిగింపబడిన మీదట, అదిగో వెలిగింపబడిన మీదట, సువార్త వలన వెలిగింపబడ్డారు, ఆత్మ సంబంధులయ్యారు. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన మహత్తరమైన పోరాటం చేశారు వాళ్ళు. సువార్త విని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, కృపలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు పోరాటం చేశారు, గొప్ప పోరాటం. అది కూడా ఎలాంటి పోరాటం? అది శ్రమలతో కూడిన, అది సమాచారం, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పోరాడితిరి. పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధంగా చూస్తే నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడుతుంది. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారు క్రైస్తవులు, శ్రమలు అనుభవించిన వారు అనుభవించిన వారితో మీరు పాలిభాగస్తులు అయితిరి. మహత్తరమైన ధన్యత. పాలిభాగస్తులు, శ్రమలు పొందిన వారితో పాలిభాగస్తులు అయ్యారంటే హెబ్రీయులు. అంత మాత్రమే కాదు, కిందికి చెప్తున్నాడు ఇంకా, ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కనికరించారు. మహత్తరమైన కార్యక్రమం. క్రీస్తు యేసు కొరకు ఖైదీలుగా చేయబడిన సహోదరులని వీళ్ళు వెళ్లి కనికరించారంట. కనికరించి తిరిగి మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా, ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారంట. శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో ఉందిరా బాబు. మనకి శ్రేష్టమైనది 1, 2 స్థిరమైన స్వాస్థ్యము పరలోకంలో మనకుంది అని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా, ఆస్తి కోల్పోవడానికి ఒప్పుకున్నారంట వాళ్ళు హెబ్రీయులు. అలాంటి వాళ్ళు ఈ పత్రిక పరిశుద్ధాత్మ రాసే సమయానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంత గొప్ప పోరాటం పోరాడిన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏం జరిగిందంటే చేదైన వేరు ఒకటి మొలిచిందంట వాళ్ళలో. చేదైన వేరు అంటే దుష్ట ఆలోచన, చెడు ఆలోచన. అరే కృష్ణ ప్రభు కాదురా, కృష్ణ ప్రభు కాదు, ధర్మశాస్త్రమే కరెక్టు అనే ఒక తప్పుడు సిద్ధాంతం అపవాది వారి మధ్యలో పెట్టింది. అందుకని పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు, పాత ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. చెప్తున్నాడు పరిశుద్ధాత్మ 34వ వచనంలో, 35వ వచనంలో, ధైర్యమును విడిచిపెట్టకండి, గొప్ప బహుమానం కలుగును. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము. కాబట్టి దేవుని కృపలో నిలిచి ఉండాలంటే మనుషుడికి ఏం అవసరము? ఓర్పు, సహనం కావాలా. నిర్ణయాలు అప్పుడప్పుడు వెంటనే మార్చుకునేది కాదు. కావాలంటే గతంలో ఇశ్రాయేలీని చూపిస్తాను, మీ పితరుల సంగతి ఎలాగుందో. గతంలో పితరులు ఇశ్రాయేలీలు వాళ్ళు వారి హృదయము దేవుని ఎదుట స్థిరంగా ఉండలేదు. కీర్తన 78వ కీర్తన, మీ పితరులు ఎలాగ ప్రవర్తించారో పూర్వకాలము, హెబ్రీయులారా మీరును అలాగే ప్రవర్తించుతున్నారు ఇప్పుడు.
కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన 34వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తన గ్రంథము, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 34వ వచనం నుండి, దేవుడు వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. అదే అనమాట, శ్రమ వస్తే దేవుణ్ణి వెతికారంట ఇశ్రాయేలీలు ఆ కాలం. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్నారు. హృదయపూర్వకంగా అయ్యా దేవుడా 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 తప్పైంది, దేవుడా తప్పైంది, మమ్మల్ని క్షమించు, హృదయపూర్వకంగా దేవుడిని బతిమలాడుకున్నారంట. దేవుడు తమకు ఆశ్రయదుర్గం, దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడు మహోన్నతుడకు దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు ఇశ్రాయేలీలు. ఆయనను వారి హృదయం అయినను వారి హృదయం, అదిగో స్థిరమైన హృదయం లేదంట వాళ్ళకి. అయినను వారి హృదయము ఆయన ఎదుట, దేవుని ఎదుట స్థిరముగా ఉండలేదు గనుక, స్థిరంగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యుద్ధం నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వాత్సల్య సంపూర్ణుడై నశింప చేయక వారి దోషము పరిహరించువాడు, దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. దేవుడే అణుచుకున్నాడంట. కాబట్టి పూర్వపు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగుంది? హృదయం స్థిరంగా లేదు, స్థిరమైన హృదయం కాదు, హృదయం స్థిరంగా లేదు, అటు ఇటు కొట్టబడే హృదయం, అది స్థిరంగా లేదు. రెండవది, నిబంధనను నమ్మకంగా గైకొనలేదంట. నిబంధన ధర్మశాస్త్రం నమ్మకంగా గైకొనాలి, కానీ నమ్మకంగా గైకొనలేదు. 3, దేవుని ఎదుట ముఖస్తుతి చేశారంట, నాలుకలతో బొంకారు. ముఖస్తుతి. ప్రకటింతున్న సువార్తను సకల జనులకు సహనంతో ఎంత బాగా పాడారో మీరు కదా. ప్రకటిస్తున్నామా? మరి సమయం అనక అసమయం అనక ప్రకటిస్తాను అని పాట పాడుతుంది, ప్రకటిస్తున్నామా? కాబట్టి గుర్తించండి, ఆ రోజున ఇశ్రాయేలీలు ముఖస్తుతి చేశారంట దేవుని ఎదుట. అయ్యా నువ్వే మాకు ఆశ్రయదుర్గం, నీవు తప్ప వేలుపులలో ఇంకొకటి ఉన్నాడు దేవా, ఎవరు లేరు, నువ్వే గొప్పోడివి. ఆ రోజున ఇశ్రాయేల్ దేవుడి సముఖంలో దేవుని ఎదుట నాలుకలతో బొంకారు. నాలుకలతో బొంకితే దేవుని కోపం రగులుకుంటుంది. ఇంకని అయితే ఆయన అనుసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి గతి. కాబట్టి హెబ్రీయులారా, మీరేం చేస్తారంటే దేవుని కృపలో నిలిచి ఉండాలి, తప్పిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నీ హృదయము స్థిరంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని తెలియజేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము లేఖన భాగం చూస్తున్నా నేను. 3వ అధ్యాయం 8వ వచనం నుండి నేడు ఆయన శబ్దమును వినిన ఎడల, అరణ్యంలో ఇశ్రాయేలు దేవుని కోపం పుట్టించారు. పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినం చేసుకోకండి. అది సమాచారం. వాళ్ళు హృదయాన్ని కఠినం చేసుకున్నారు, మీరు కఠినం చేసుకోవద్దు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి, అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్కి తన కార్యక్రమాలు చూపించాడు, కన్నులకు అర్థమయ్యేటట్టు, హృదయానికి ఎక్కేటట్టు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలోనికి తీసుకుని వెళ్లి ఆకాశం నుండి మన్నా కురిపించి, బండ నుండి నీళ్లు ఇచ్చి, వారికి మేఘ స్తంభాన్ని ఏర్పాటు చేసి పెట్టి, రాత్రి వెలుగు స్తంభము,
పగులు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం. మహత్తరమైన ఏర్పాటు. 40 సంవత్సరాలు వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఆయన కార్యక్రమాలు చూచి కూడా వాళ్ళు ఏం చేశారంట, నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. దేవుణ్ణే పరీక్షించారు వాళ్ళు. కావున నేను ఆ తరం వారి వలన విసిగి ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోవచ్చు. అది సమాచారం. హృదయాలోచనలు తప్పిపోతున్నాయి అంటే హృదయం స్థిరంగా లేనోళ్ళు హృదయంగా స్థిరంగా లేదు. హెబ్రీయులారా, మీ హృదయం స్థిరంగా ఉండాలి. మీ హృదయ ఆలోచనలు తప్పిపోకూడదు. క్రీస్తు యేసుతో కలిపి మనము బాప్తిస్మం పొందినప్పుడు సిలువేయబడ్డాం. సిలువేయబడిన తర్వాత నిర్ణయాలు నిశ్చయమైన నిర్ణయాలు. బతికిద్దా క్రీస్తు ప్రభు కోసం బతుకుతా, చస్తే క్రీస్తు ప్రభు కోసం చస్తా. ఈ నిర్ణయం ప్రాముఖ్యమైన అవసరం క్రైస్తవుడికి. భూ సంబంధమైన స్వాస్థ్యం కాదు నాకు కావాల్సి. అక్కడుంది స్వాస్థ్యం, అక్కడుంది. ఇది ఉంటే ఉండండి, ఊడిపోతే ఊడిపోని, నాకు అనవసరం. నాకు అక్కడ ఉంది అనే జీవిత విధానం కావాలి, తీర్మానాలు కావాలా, హృదయంలో సరి అయిన నిర్ణయం కావాలా. అలా కాకపోతే మనుషుడు దేవుని కృప పొందకుండా తప్పిపోతాడు. హృదయ ఆలోచనలు అతన్ని తప్పిస్తుంది దేవుని కృప నుండి. దేవుని కృప నుండి తప్పిపోయిన వాళ్ళు లేరా గ్రంథంలో? దేవుని కృప నుండి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత రక్షింపబడ్డారు. అరణ్యంలో నిబంధన సంబంధులు వాళ్ళు. ఈ నిబంధన సంబంధులకి దేవుడే పోషకుడై, దేవుడే సంరక్షకుడై కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే వాళ్ళేం చేశారంటే దేవుణ్ణి విసిగించారు. విసిగించి మరలా పాత జీవితానికి వెళ్ళడానికి ఆలోచన చేశారు ఆనాడు ఇశ్రాయేలీలు. అరే, ఈ మోషే ఏమైపోయాడో. కొండ మీద రాతి పలకలు తీసుకురావడానికి వెళ్ళాడు మోషే 40 రోజులు. పోతే ఈ 40 రోజులు మనుషులు ఏం చేశారంటే అహరోన్ని పిలిపించి, ఈ మోషే ఏమైపోయాడో, కొండ ఎక్కిపోయాడు, మనకు తెలియదు. రే ఇట్రా అహరోన్, ఇట్రా మాకు దేవత చేయి, మాకి. ఒక పోత విగ్రహం చేసుకున్నారు. పోత విగ్రహం చేసుకుని దాన్ని ఎదురు సాగిలు పడ్డారు. జాతర దేవుడి కోపం రగులుకుంది. మోషే, ఈ ప్రజల యొక్క హృదయ ఆలోచనలు నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపో, కిందికి వెళ్ళిపో అని కొండ మీద నుంచి కిందికి వచ్చేలాగా జాతర జరుగుతుంది. మోషే తెచ్చిన పలకలు పడేశాడు, దబ్బడి పగిలిపోయాయి. అంటే మనుషులు హృదయాలోచనలు తప్పిపోయి దేవుని ఉగ్రత పాత్రలయ్యారు. ఉగ్రత పాత్ర. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, హెబ్రీయులారా, హృదయాలోచనలు స్థిరంగా ఉండాలి. హృదయము స్థిరంగా లేకపోతే దేవుని కృపలో నుండి తప్పిపోతావు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. 12వ వచనం, సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోనట్టి అది సమాచారం. దేవుని కృపలోనే తప్పిపోయేవాడు ఏం చేస్తాడు? రెండవది ఏం చేస్తాడంటే జీవం గల దేవుణ్ణి విడిచిపోవున్నట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం. దాంట్లో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని హృదయం దుష్ట హృదయం. అది విశ్వాసము ఎవరి మీద? దేవుని మీద. దేవుడి మీద విశ్వాసం కావాలా? దేవుడు నాకు తండ్రి, నాకు సమస్తం చూసేవాడు ఆయన. అలాంటి విశ్వాసం అవసరం. కానీ వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసం లేకుండా ప్రవర్తించారు. సంఖ్యాకాండంలో విశ్వాసం లేకుండా మాట్లాడిన మాటలు ఉన్నాయి. విశ్వాసం లేకుండా మాట్లాడారు. మోషే 12 మందిని, గోత్రానికి ఒకరిని
12 గోత్రాలకు 12 మంది మనుషుల్ని జత చేసి కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు కనాను దేశాన్ని వేగు చూసి వచ్చారు. వేగు చూసి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ద్రాక్ష గెలను మోసుకుంటూ తీసుకొచ్చారు. 2 మనుషులు మోసుకుంటూ తీసుకొచ్చారు. 2 మనుషులు మోసుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు సమాచారం ఇచ్చారు. ఏమని? మనము వెళ్ళబోయే కనాను దేశం, దేవుడు మనకు అనుగ్రహించే ఈ కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము కాబట్టి మీరేం భయపడకండి. ఇదిగో దానికి గుర్తుగా ఈ ద్రాక్ష గెల తెచ్చాం. 2 మనుషులు మోసుకొని వచ్చారు గెల. మహత్తరమైన పంట అని చెబితే దాంట్లో 10 మంది వెళ్ళి చూసి వచ్చిన వారు 12 మంది. ఈ 12 మందిలో 10 మంది ఒక గ్రూపు, 2 ఒక గ్రూప్ అయిపోయారు. వీళ్ళు 2 కాలేబు యెహోషువ వాళ్ళు విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఈ 10 మంది భయంకర దేవుడి మీద విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. మనం ఆ దేశానికి వెళ్ళలేం, వాళ్ళు మనకంటే బలవంతులు, వారి దృష్టికి మేము మిడతల వల్లే ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటే దేవుని కోపం రగిలింది. సంఖ్యాకాండంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వాడు కృపలో నుండి తప్పిపోతాడు. 23-24 వచనాలు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23-24 వచనాల్లో ఎష్కేలులోనికి వచ్చి వారు అక్కడ ఒక ద్రాక్ష గెలను చెట్టును ఒక కొమ్మను కోసి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కేలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్య మందిరి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది మోషేకి చెప్పారు. వాళ్ళు నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. అదిగో వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూసితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు. కానానీయులు సముద్రం వద్దకు యోర్దాను నది ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా, అది ఆ మాట అండర్లైన్ చేసుకో. కాలేబు యెహోషువ వాళ్ళు మాట్లాడిన మాట ప్రాముఖ్యం, విశ్వాసపు మాట. అది మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, జయించుటకు మన శక్తి చాలు. అతనితో కూడా పోయిన ఆ మనుషులు 10 మంది అదిగో బలహీనమైన మాటలు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు హృదయంలో విశ్వాసం లేని మాటలు అన్నమాట. దుష్ట హృదయం కలిగిన వాడు విశ్వాసం లేని వాడై ఉంటాడు. విశ్వాసం లేని హృదయాన్ని దేవుడు దుష్ట హృదయం అన్నాడు. ఈ 10 మంది మనం వెళ్ళలేము, మన చేత కాదు అని బలహీనమైన అవిశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు తక్కిన ఇశ్రాయేలు జనాంగం అంతా ఈ 10 మంది మాటలు విని ఏం చేశారు తెలుసిన మీరు? ఆ రాత్రి మరుసటి రోజు ఏడుతున్నారు, ఎలుగెత్తి ఏడుతున్నారు. అరే మేము ఐగుప్తులో ఉండింటే బాగుండేది, ఇక్కడికి వచ్చి ఈ కనానీయుల చేతిలో చచ్చిపోబోతున్నాం, అక్కడ సమాధులు లేదని ఇక్కడ తీసుకొచ్చారా మోషే మమ్మల్ని అని నాయకుల మీద ఏడుస్తున్నారు. ఎలుగెత్తి ఒక్కడోడు ఇంటి గుమ్మం దగ్గర, గుడారం గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడట. దేవుడు ఎంత శక్తిమంతుడో కన్నులారా చూశారు కదా ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు. దేవుడు ఎంత శక్తిమంతుడో ఆకాశం నుండి ఆహారం ఇచ్చినప్పుడు చూడలేదా?
తక్కిన తూరు సీదోను రాజుల్ని ఓడించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యక్రమాలు జరిగించాడో తెలియదు వాళ్ళకి. చూశారు, కానీ మర్చిపోయారనమాట. విశ్వాసం లేదు, దృష్టి ఉండదు. ఈ రోజున మనం కూడా మన పాపము చేత బంధింపబడినప్పుడు క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి స్వతంత్రులుగా చేసిన దేవుడిని విడిచిపోయే దుష్ట హృదయం మనలో ఎవరికైనా, నాయన యేసుప్రభు రక్తాన్ని నమ్మావు కాబట్టి నీకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది అని దేవుడు చెప్పిన మాటని కాళ్ళదాన్ని కొట్టేసి భూమి మీద భౌతికమైన వాటి కోసం పోగులాడుతున్నాడంటే అర్థం ఏంటి? విశ్వాసం లేని దుష్ట హృదయం అని అర్థం, ఇంకొకటి కాదు. కాబట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమో. ఆ రోజున వాళ్ళకు ఉంది. ఉండి ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. మనందరికీ తెలుసు, అరణ్యంలో దేవుడు రాలి చేశాడు. ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ ఇద్దరు కాలేబు యెహోషువలు, వారిని కనాను దేశంలో ప్రవేశం అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి హెబ్రీలారా, మీ పితరుల గురించే చెప్తున్నాను, నేను ఇంకోరి గురించి చెప్పట్లేదు అంటున్నాడు పరిశుద్ధాత్మ. ఆ రోజున దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం, భౌతికమైన పరిస్థితుల్ని చూచి భయపడిపోయి దేవుని శక్తిని శంకించిన వాళ్ళు. ఈ రోజున మనం భౌతికమైన పరిస్థితులు చూసుకొని ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, నిర్ణయాలు మార్చుకుంటూ బతుక అదొక విశ్వాసం బతుక. గుర్తుపెట్టుకో, బాప్తిసం పొందినప్పుడే మనం చనిపోయాం. అది మీకు అర్థం కాకపోతే క్రైస్తవ జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటేనే క్రైస్తవ జీవితం సులువుగా ఉంటుంది. యేసుప్రభు చెప్పాడు, యేసుప్రభు అబద్ధికుడు కాదు. నా కాడి సులువు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు ఆయన. బరువైన కాడి మెడ మీద పెట్టి నా కాడి సులువు అని చెప్తాడా యేసుప్రభు? అలా చెప్పేవాడు కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడి కృపలో నిలిచి ఉండేవాడు దుష్ట హృదయం లేకుండా చూసుకోవాలా. హృదయంలో విశ్వాసము సన్నగిల్లకోకుండా కాపాడుకోవాలా. విశ్వాసం లేని దుష్ట హృదయం. ఆ రోజున వాళ్ళు కలిగేమయ్యారు? హెబ్రీలకు రాసిన పత్రిక, కృపలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. తప్పిపోయే ప్రమాదం: 1, నీ హృదయ ఆలోచనలు; 2, విశ్వాసం లేని నీ దుష్ట హృదయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త. అదిగో జాగ్రత్త అనే మాట వచ్చింది. మరలా జాగ్రత్తగా చూసుకోండి. 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండంగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. క్రీస్తులో పాలివారం కలిగిన విశ్వాసాన్ని చివరి వరకు దృఢమైన విశ్వాసం, దృఢమైంది. నేను నమ్మినవాడు నమ్మకస్తుడు, నా విశ్వాసం నమ్మకమైంది అని జీవితం కావాలి. దేవుని కృపలో నుండి తప్పిపోకుండా ఉండాలంటే దృఢమైన విశ్వాసం ఉండాలా. అది అంతం వరకు చేపట్టేదై ఉండాలా. అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు కొంచెం వాక్యం విన్నంతసేపు మనిషి మనసు అవునండి, అలాగేనండి, బతుకుదామండి అంటాడు. వాక్యం కొన్ని రోజు దాటిపోయేదలకే అప్పుడు అయిపోయింది, గాలికి వెళ్ళిపోయింది మాటలో. ఏమైంది? వాతావరణాన్ని బట్టి విశ్వాసం అటు ఇటు పైకి కిందికి తిరుగుతుంది. అలాంటోడు కృపలో నిలిచి ఉండడానికి అవకాశము ఉండదు. స్కానింగ్ చేస్తారు, గుండె హార్ట్ బీట్ని స్కానింగ్ చేస్తారు. ఈసీహెచ్ అంటారు దాన్ని, ఈసీజీ తీస్తారు.
గుండె లబ్డబ్ లబ్డబ్ అనే ఈ సౌండ్ ఒక రిధంలో అంటే సరైన క్రమంలో ఉందా లేకపోతే ఎక్కడైనా కొంచెం తేడా వచ్చిందా అని ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసినప్పుడు అంత బాగుందనుకోండి బాగుందని చెప్తారు. లేదనుకో తేడా కనిపించింది అనుకో, ఎక్కడైనా గీత అడ్డం వచ్చిందనుకో, ఇలా కాకోకుండా ఇలా వచ్చిందనుకో, ఏమండి మీ గుండెలో ప్రాబ్లం ఉందండి అని చెప్పేస్తారు. మధ్యలో అడ్డగీత వస్తుంది. అలాగున విశ్వాసం అనేది కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. అది స్థిరమైనదై ఉండాలా, స్థిరమైనదై ఉండాలా. అటు ఇటుకు పైకి కిందికి తిరిగేదై ఉండకూడదు, తిరిగేదై ఉండకూడదు. స్థిరమైన విశ్వాసం. అలాంటి వాడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హుడై ఉంటాడు. కృపలో నుండి తప్పిపోకుండా ఉంటాడు. లేదనుకో పైకి కిందికి తిరుగుతుంది విశ్వాసం, అలాంటి వాడు కృపలో తప్పిపోతాడు. ఎందుకంటే హృదయంలో విశ్వాసం లేదు, దృఢమైన విశ్వాసం లేదు. నమ్మినది నిరీక్షణ, యేసు ప్రభు వస్తాడనే నిరీక్షణను స్థిరంగా పెట్టుకోలేవాడు. అతని హృదయంలో నిరీక్షణ స్థిరంగా ఉంటే బతికే బతుకు దేవుడు అంగీకరిస్తాడు. దృఢమైన నిర్ణయాలు అవసరం మనకి. కాబట్టి దయచేసి గుర్తు, పరిస్థితులను బట్టి మారిపోకూడదు. నీ హృదయాలోచనలు తప్పిపోకూడదు. 2, నీ హృదయంలో విశ్వాసం లేని దుష్ట హృదయం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 3, కృపలో నుండి తప్పిపోకుండా ఉండాలంటే చెప్పేశాడు, నిబంధనను నమ్మకంగా గైకొనాలి. నిబంధనను నమ్మకంగా గైకొని వారై ఉండాలి. నిబంధనను నమ్మకంగా గైకొనాలి. ఎంత నమ్మకంగా అంటే దానియేలు తనది కాని దేశంలో బానిసగా ఉన్నాడు. బబులోన్ దేశంలో బానిస. ఎవరు? దానియేలు. యవనస్తుడు, 16 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాడు దానియేలు. ఆ సమయంలో రాజు తినే భోజనం తినడానికి అవకాశం వచ్చింది. నెబుకద్నెజర్ రాజు తినే భోజనము దానియేలు కూడా పెట్టాలి. దానియేలుకు ఒక్కటికే కాదు, షడ్రకు మేషకు అబేద్నెగోలు యూదా దేశంలో నుంచి వచ్చిన యవనస్తులు నపుంసకులు చేయబడ్డారు. రాజు తినే భోజనం తినే అవకాశం వచ్చింది దానియేలుకి. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసునా? భోజనం దగ్గర ఆలోచన చేస్తాడు. రాజు తినే భోజనంలో ఏదైనా అపవిత్రత ఉంటుందేమో, నేను నా దేవునికి నిబంధన సంబంధిని, మేము ఇశ్రాయేలీలం యూదులం, ఏ భోజనం పడితే ఆ భోజనం తినకూడదు అనకూడదు. అందుకని నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి దానియేలు బతిమలాడతాడు, అయ్యా రాజు తినే భోజనాల్లో ఏదైనా అపవిత్రత ఉండొచ్చు, కాబట్టి మాకు ఆ భోజనం వద్దు. ఇంకేం కావాలి నీకు? కాయధాన్యాలు ఇప్పించండి, శాకాహారం ఇప్పించండి. శాకాహారం ఆహారం తింటే మాంసం తిన్నవాడు ఎంత బలంగా ఉంటాడో శాకాహారం తిన్నవాడు అంత బలహీనంగా ఉంటాడు. మీరు నా మీదకి ఉరి తెచ్చేటట్టున్నారు, కాబట్టి కుదరదు అన్నాడు. అనగానే బతిమలాడుకున్నాడు దానియేలు. 10 రోజులు చూడు, మమ్మల్ని పరీక్షించి 10 రోజులు మాకు కాయధాన్యాలు ఇచ్చి చూడు. మాంసం తిన్నవారి ముఖములు ఎంత వెలిగిపోతుంటాయో, ఆ శాకాహారం తిన్న మా ముఖాలు కూడా అంతే వెలిగిపోతాయి. మీకేం అభ్యంతరం అవసరం లేదు, 10 రోజులు చూడు అంటే ఆ నపుంసకులకు అధిపతి ఏం చేశాడంటే 10 రోజులు వారిని పరీక్షించాడు, శాకాహారం పెట్టాడు. 10 రోజులు అయిన తర్వాత మాంసం తిన్న వాళ్ళని, శాకాహారం తిన్న వీళ్ళని రాజు దగ్గరికి తీసుకెళ్లాడు నపుంసకుడు అధిపతి. తీసుకెళ్లిన తర్వాత మాంసం తిన్న వారి ముఖాల కంటే శాకాహారం తిన్న వీరి ముఖములే వెలిగిపోతున్నాయంట. మహత్తరమైన కార్యక్రమం. అప్పుడు నపుంసకుల అధిపతి ఏం చేశాడంటే వీళ్ళకి శాకాహారమే పెట్టాడు. కాబట్టి నమ్మకంగా నిబంధనను గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. భోజనం దగ్గర కూడా చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం
ఒకటో అధ్యాయం, క్షమించండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. నిబంధనను నమ్మకంగా గైకొనవలసిన అవసరం ఉంటుంది కృపలో నిలిచి ఉండేవాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు నపుంసకుల అధిపతిని బతిమలాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి, యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి నవంశుల అధిపతి దానియేలునకు బెల్షస్సరనియు, పేరు పెట్టాడు. హనన్యకు శద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టాడు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు యొక్క ఉద్దేశం. ఎందుకు అలా ఉద్దేశించాడు? యూదులు ఏ భోజనం పెడితే ఆ భోజనం చేయకూడదు, ఏ భోజనం పడితే ఆ భోజనము తినకూడదు. వారికి ఒక నిబంధన అన్నమాట. దేవుడు చెప్పాడు, అపవిత్ర జంతువులు పవిత్ర జంతువులని వేరు చేశాడు దేవుడు. పవిత్ర జంతువులనే తినాల, అపవిత్రమైన జంతువులని తినకూడదు, ముట్టుకోకూడదు. ఆ విషయంలో పేతురు గారు కూడా మాట్లాడారు. అపోస్తల కార్యాలు, ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యములు ప్రత్యేకించి 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం చదివినప్పుడు, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. 10వ అధ్యాయం 10వ వచనం. అటువారు ఇంటి వారు సిద్ధం చేయించు ఉండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుట, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. చతుష్పాద జంతువులను, పాకు పురుగులను ఉండెను. నువ్వు లేచి చంపుకొని తినమని వినబడెను. పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను ఎన్నడూ తినలేదని చెప్పగా అది సమాచారం. కాబట్టి యూదుడు ఏదైతే ఆ భోజనం తినడు, దొరికిందంతా తినడు. కాబట్టి దానియేలు ఆ రోజున ఏం చేశాడంటే, ధర్మశాస్త్రానుసారంగా రాజు తినే భోజనంలో అపవిత్రత ఉంటుందేమోనని ఆలోచన చేసుకున్నాడు. భక్తి నిబంధన నమ్మకంగా గైకొనేవాని జీవిత విధానం అట్లుంటది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని కృపలో ప్రవేశించిన మనము లోకస్తులు బతుకుతున్నట్టుగా, లోకస్తుడు తిరుగుతున్నట్టుగా తిరగడానికి, బతకడానికి అవకాశం లేదు. ఒకవేళ నీకు ఇష్టమైనట్టు బతకాలనుకుంటే ధనవంతుడికి గతి ఏం పట్టిందో నీకు అదే గతి పడుతుంది. ధనవంతుడు కృపలో నుంచి తప్పిపోయాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుని కృప ఉంది ధనవంతుడికి, కానీ ఏమైంది? సావుతో అది కొట్టుకొని పోయింది, దాన్ని అంగీకరించలేదు. కాబట్టి దేవుని కృపలో నిలిచి ఉండేవాడు నిబంధనను నమ్మకంగా గైకొనాలి. నేను భోజనంలో ఉన్నా, భోజనంలోనే కాదు, మాట తీరులో, ప్రవర్తనలో, నిర్ణయాల్లో, సమస్త విషయాల్లో నిబంధనకు నమ్మకంగా గైకొనవలసిన జీవిత విధానం క్రైస్తవ్యం. కానీ మనుషులు ఇంత ఖచ్చితమైన జీవిత నిర్ణయాలు చేసుకుని బతికే వాళ్ళు ఎక్కడున్నారో నాకు నిజంగా తెలియదు. ఆ రోజున హెబ్రీయులు, మాకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది, మాకు తెలుసు, అందుకని తమ ఆస్తిని కూడా కోల్పోవడానికి సిద్ధపడిపోయారు. అలాంటి వారు వెళ్లి తిరుగుతున్నారంట. కృపలో నుండి తప్పిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మనకి హెచ్చరిక, కృపలో నుండి తప్పిపోకుండా ఉండాలంటే నిబంధనను నమ్మకంగా గైకొనాలి. నిబంధనను నమ్మకంగా గైకొనాలి. నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు
తాము పొందిన ఉపదేశానికి తగ్గట్టుగా తమ జీవితాలని మలుచుకునే వాళ్ళు కావాలి. ఉపదేశానికి తగ్గట్టు జీవితాన్ని మలుచుకోవాలి. అలాంటి వారు దేవుని కృపలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. తప్పిపోరు. తప్పిపోయే వాళ్ళు ఎవరంటే నిబంధనలు నమ్మకంగా గైకొనకోకుండా తప్పిపోయేవాడు, నిబంధనలు నమ్మకంగా గైకొనలేని వాడు తప్పిపోతాడు. 4వ సమాచారం, దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినప్పుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఒక ఉదాహరణ చూపించాడు. ఉదాహరణ ఎవరు? ఏశావు అనేవాడు. ఎవరు ఏశావు? ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఏశావు. ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు, కవల పిల్లలు. రెబెక్కమ్మ ఇస్సాకు భార్య కవల పిల్లల్ని గర్భంలో ధరించింది దేవుడి కృపను బట్టి. వీళ్ళు ఇంకా గర్భంలో ఉండంగానే దేవుడు చూశాడు. వీళ్ళు గర్భంలో ఉండంగానే దేవుడు చూసి ఏం చేశాడంటే ఏశావుకి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వం, ఆ రోజున పితరుల కాలంలో జ్యేష్ఠత్వం అనేది ఆశీర్వాదం పొందినది. జ్యేష్ఠత్వం దేవుని దీవెనలకు మూలమైనది. జ్యేష్ఠత్వం. ఇంటికి పెద్ద కుమారుడు అంటే తండ్రి ఆస్తిలో 2 భాగాలు వస్తాయి. తండ్రి ఆశీర్వాదాలు వస్తాయి బిడ్డకి, పెద్ద కుమారుడికి. చిన్నోడికి ఏమి ఉండవు. ఆ రోజున పితరుల కాలంలో అలాగుంది. జ్యేష్ఠత్వపు హక్కు దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఏశావుకి ఇచ్చాడు అనమాట. ఏశావు. ఈ ఏశావు మాంసము కొట్టుకొని అరణ్యంలో మాంసము తెచ్చుకొని వేటాడి మాంసం తెచ్చుకొని తినేవాడు. భార్యలు ఉన్నారు ఇతనికి, ఒకరు కాదు 2 భార్యలు ఉన్నారు. ఈ ఏశావు అనేవాడు వేటాడి మాంసం తెచ్చుకొని తినేవాడు. ఇస్సాకు కూడా భోజనాలు పెట్టేవాడు, మాంసం పెట్టేవాడు. ఆ పరిస్థితుల్లో ఒక రోజున ఏశావు అరణ్యంలో వేటాడి ఏం దొరకకపోతే ఏం చేశాడంటే తమ్ముడి దగ్గరికి వచ్చాడు. తమ్ముడు ఏదో చిక్కుడుకాయల కూర వండుకుంటున్నాడంట. కూరగాయల వంటకం, కలగూర వంటకం అన్నాడు. కలగూర వంటకం అది ఎర్రగా ఉంది. చూశాడు ఏశావు. చూసి, రే తమ్ముడు, ఆ కూర పెట్టరా, నాకి నేను చచ్చిపోతున్నా అన్నాడు. అప్పుడు తమ్ముడు అన్నాడు, యాకోబు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నీకు ఈ కూర పెడతా అన్నాడు. జ్యేష్ఠత్వ నేను చచ్చిపోతున్నాను రా, ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, తీసుకో పట్టు. ఏమి ఇసురేద్దు, ప్రమాణం చెయ్యి. ఆ రోజున యాకోబు జ్యేష్ఠత్వపు హక్కుని తన అన్న దగ్గర ప్రమాణం చేయించుకొని తీసుకున్నాడు. ప్రమాణానికి సాక్షి ఎవరు? దేవుడు సాక్షి. ఆ రోజున ఎవరు లేరు అక్కడ. వాళ్ళిద్దరు అన్నదమ్ముడు ప్రమాణం చూస్తున్నాడు, దేవుడు సాక్షి. అంటే భౌతికమంగా ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడు. వదులుకున్నాడు. అంటే నాకెందుకు బోరా తీసుకో, నాకు భోజనం పెట్టి ఆ కూర పెట్టాడు. భౌతికమైన భోజనాల కోసము ప్రాముఖ్యమైన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు వేశావు. అలాంటి వాడు మీలో ఎవడైనా ఉన్నాడేమో అన్నాడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం ఉందని, పరిశుద్ధాత్మని దేవుడు మనకి సంచకరువుగా పంపించాడని, మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని ఇదంతా తెలిసి దీనికి విలువ లేకోకుండా ఆ రోజుకి ఆ రోజు భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకొని బతికేవాడు ఉంటాడు చూసావు, వాడు ఏశావు లాంటి వాడు. అంటే ఆత్మ సంబంధమైన సంగతుల్ని భౌతికమైన వాటి కోసము తాకట్టు పెట్టేవాడు. దేవుని కృపలో నుండి తప్పిపోతాడు. నీ హృదయంలో
భౌతికమైనవే ప్రాముఖ్యంగా ఉన్నాయి. దేవుని కృపలో నుంచి తప్పిపోతావు. నీ హృదయంలో ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యతనిచ్చావు. రే ఈ పూట భోజనం లేకపోతే లేకపోయా, నాకు జ్యేష్ఠత్వపు హక్కే కావాలి అనింటే బాగుండేది ఏశావు. అనింటే ఎట్టుంటే తెలుసిన, యేసు ప్రభు ఏశావు యొక్క సంతానంలో వచ్చేవాడు. బా మహత్తరమైన ఆశీర్వాదం. కానీ ఒక పూట కూటి కోసము ఆ జ్యేష్ఠత్వం తమ్ముడికి అమ్మేశాడు. యేసు ప్రభు యాకోబు యొక్క నక్షత్రమై పుట్టాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. బా కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఈ రోజుకి మనకి యేసు ప్రభు వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తా, నేను మీకోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నా, మరలా వస్తాను, నాతో పాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తానని శిష్యులకి యేసు ప్రభు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వారికి ఒకరికైనా? ఈ రోజున మనకు కూడా ఆయన వస్తాడు. వస్తే ఆయనతో పాటు తీసుకెళ్తా, అక్కడుంది ఆస్తి అక్కడికి వెళ్ళిపోతాం. కానీ దాన్ని నమ్మకోకుండా ఏదో భూమి మీద భౌతికమైన వాటి కోసము క్రైస్తవ జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు దేవుని కృపలో నుంచి తప్పిపోతాడు. ఒకడు ఉద్యోగం కొరకు అబద్ధమాడేవాడైతే, మరొకడు భౌతికమైన వాటి కోసం అబద్ధాలు ఆడుతూ బతుకుంటే, అబద్ధం ఆడితే నీకు ఏదో ఈ పూట గడవచ్చు, లేకపోతే ఒక 10 లక్షలు రావచ్చు నీ చేతిలో. అయితే సస్తే ఏమైపోతావు? ఈ 10 లక్షలు నిన్ను రక్షిస్తుందా? ఈ 10 లక్షల కోసం అబద్ధం ఆడావే, ఆ అబద్ధమే నిన్ను నిత్యాగ్నిదండానికి తీసుకెళ్తుంది. యేసు ప్రభుని 30 వెండి నాణేలకి తాకట్టు పెట్టాడు ఇస్కరియోతు యూదా. 30 వెండి నాణేలకి తాకట్టు పెట్టాడు. ఏం సంపాదించాడు? పోనీ 30 వెండి నాణేలు సంపాదించాడులే, ఆ 30 వెండి నాణేలు అనుభవించాడా? దయచేసి గుర్తుపెట్టుకో, ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. భూ సంబంధమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన నీ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ సహాయము, క్రీస్తు ప్రభుతో సహవాసము, నిత్య జీవము, ఇవన్నీ కోల్పోవద్దు. ఈ కళ్ళు మూతబడితే నిత్య జీవం మన సొంతం అవుతుంది. ఈ కళ్ళు మూతబడితే అంటే చచ్చిపోతే, ఈ శరీరాన్ని విడిచిపెడితే నిత్య జీవం సొంతం అవుతుంది. ఈ శరీరంలో ఉన్నంత కాలం మనకి బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వేదనలు ఉంటాయి. అలాగని వీటి కోసం వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని అమ్మేయకూడదు. క్రైస్తవ జీవితంలో నుంచి నిలబడకోకుండా ఎవడో ఏదో అన్నాడని ఆ వాటిని పట్టుకొని వెనక్కి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే ఏమైపోతావు? కృప కోల్పోతావు. కృప కోల్పోతే ఏముంటుంది? కృప కోల్పోయిన వాడికి ఆటోమేటిక్గా ఉగ్రత ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది. మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచింది ఉగ్రత పాలవడానికా? కాదు, రక్షింపబడడానికి. కాబట్టి హెబ్రీలారా, మీరేం చేస్తారంటే బెనికిన మీ కాలుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసాడు. కాలు బెనికింది ఎప్పుడు? పాపం చేసినప్పుడు మన కాలు ఏమైపోయింది? ఇరిగిపోయింది వాస్తవంగా. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చి మనకు కట్టి కాలు నిలబెట్టి మనల్ని నిలబెట్టాడు, రక్షణ ఇచ్చాడు. మరలా కాలు కుంటితనం చేసుకున్నాం అనుకో, కట్టుకోదు అది చెప్పాడు హెబ్రీ రచయిత. చదువుతాం, ఇలాగ రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. కుంటికాలు బెనుకోకుండా చూసుకోండి అని చెప్పాడు. 12వ అధ్యాయం 12వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రిక. కాబట్టి 12:12లో కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలంగా పరుచుకోండి. కుంటికాలు బెనకగా బాగుపడు నిమిత్తము పాదాలకు మార్గమును సరళం చేసుకోండి. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. మీలో ఎవడైనా దేవుడు కృప పొందకుండా తప్పిపోతాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏం జరుగుతుంది? చేదైనా వేరు, ఏదైనా బొలిసి కలవరపరుస్తుంది. చేదైన వేరు నీ హృదయంలోనైనా పుట్టొచ్చు, లేకపోతే వేరే ఒకని వలనైనా నీ హృదయంలో ప్రవేశపెట్టొచ్చు. ఒకడు అబద్ధికుడు అబద్ధ బోధ తీసుకొని వచ్చి నీ దగ్గరకు వచ్చాడు అనుకో,
అబద్ధ బోధ, వాడు అబద్ధికుడు. నీ హృదయంలోకి అబద్ధ బోధను పెట్టాడు, నువ్వు ఆ అబద్ధ బోధను నమ్మావు. చేదైన వేరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అబద్ధికంలో నుంచి నీ హృదయంలోకి వచ్చింది. ఇప్పుడు అబద్ధ బోధ. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమోనని జాగ్రత్తగా చూసుకో. ఏశావు మొదట ఏం చేశాడు? జ్యేష్ఠత్వం పొందాడు, కానీ ఏమైపోయింది? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అలాంటి వాడు భ్రష్టుడు అని చెప్పాడు పరిశుద్ధాత్మ. భౌతికమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెట్టేవాడు భ్రష్టుడు. వ్యభిచారి, లోకాన్ని ప్రేమించేవాడు. అలాంటి వాడు ఎవడైనా ఉండాడేమో జాగ్రత్త చూసుకో. ఆ తర్వాత ఆశీర్వాదం కావాలని ఏడ్చిగ్గి పెట్టుకున్నాడు ఇస్సాకు దగ్గర. ఎవరు? ఏశావు. తండ్రి నాకే ఆశీర్వాదం లేదా అన్నాడు. రే బాబు, ఆశీర్వాదాలన్నీ నీ తమ్ముడికి ఇచ్చేసా, నీకేం లేదు, శాపాలు ఉన్నాయి అన్నాడు. నువ్వు నీ తమ్ముడికి దాసుడు అవుతావు, పో. దాసుడు శాపం అన్నమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడి కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. ఆ కృప ప్రత్యక్షమై బోధిస్తుంది. ఆ బోధలో మనం నిలిచి ఉండాలా. ఏం బోధిస్తుంది? దురాశను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. యశ్ప్రభు వస్తాడు, ఆయనతో బట్టి వెళ్ళిపోతాం. నిరీక్షణ కలిగి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బతకవలనని కృప బోధిస్తుంది. ఆ కృప బోధకు లోబడి వచ్చినవాడు క్రీస్తు సంఘంలో దేవుని కృప పొందాడు. క్రీస్తు సంఘంలో జీవితాన్ని అలాగే నిలిచి కృపలో నిలిచి ఉండాలా. కృపలో నిలిచి ఉండకోకుండా తప్పిపోయాడు అనుకో, అంతేవాడు. తప్పిపోయే ప్రమాదం ఉందా? ఉంది. ఎట్లా తప్పిపోతావు? మొట్టమొదటిగా నీ హృదయ ఆలోచనలు సరిగా లేకపోతే తప్పిపోతావు. 2, నీ హృదయంలో విశ్వాసం లేనిదైతే అది దుష్ట హృదయం, తప్పిపోతావు. 3, నిబంధనలు నమ్మకంగా గైకొనకపోతే తప్పిపోతావు. 4, భౌతికమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెడితే తప్పిపోతావు. తప్పిపోయినోడి మరలా అయా కృప ఇయ్యండి అంటే కుదరదు. ఏశావు ఏడ్చిగ్గి పెట్టుకున్నాడు, వచ్చిందా? తిరస్కరింపబడ్డాడట. ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి అబ్రహమా అంటున్నాడు. ఇంకెక్కడుంది అబ్రహాం? లేదు, అయిపోయింది. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేవుని కృపలో ప్రవేశించాలా. భూమి దాటొచ్చావు, తీర్పే ఇంకా గతి, నీకు ఇంకేం ఉండదు అని చెప్పేశాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, ప్రస్తుతం నిలిచి ఉన్నామా? దేవుని కృపలోనే నిలిచి ఉండాలి. మరణం వరకు నిలిచి ఉండాలి. ఏదో భౌతికమైన పరిస్థితులను చూసుకోనో, లేకపోతే నీ హృదయంలో పుట్టే చెడు ఆలోచనలు బట్టో కృపలో నుంచి తప్పిపోయావా? ఉగ్రత ఉంది. ఉగ్రత 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? యుగాలు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాట్లాడట్లేదు. దేవుని కృప, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయనలో నిలిచి ఉండేది కావాలి. నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు ఉండాలి. బతికితే ఆయన కోసం చస్తే ఆయన కోసం చస్తా. ఈ విధానమైన నిర్ణయాలు లేకపోతే క్రైస్తవ జీవితం నీకు కష్టతరంగా ఉంటుంది. అదే యేసుప్రభు అన్నట్టు, నా కాడి సులువు అని చెప్పాడు. కాబట్టి ఆయన మాట నమ్మితే అది సులువే. కాబట్టి ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ, కృపలోనే నిలిచి ఉండాలని, తప్పిపోకుండా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాట చేత నన్ను హెచ్చరించుకొని మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.